హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా అండ్ చిన్నూస్ ఛానల్. సో ఈ వీడియో మొత్తం మా ఉగాది వ్లాగ్ గురించి. లేట్గా పోస్ట్ చేస్తున్నాం, మాకైతే టైం కుదరలేదు అసలు. సో మేము ఎర్లీ మార్నింగ్ ఉగాదికి ప్రిపేర్ అవుతున్నాం, మొత్తం రెడీ చేసుకుంటున్నాం. మా ఇంట్లో ఒక బుజ్జి కృష్ణుడు ఉన్నాడు. డైలీ ఆ బుజ్జి కృష్ణుడికి డెకరేషన్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం. డైలీ రోజు పువ్వులు మారుస్తాను, కృష్ణుని బాగా అందంగా డెకరేషన్ చేస్తాను. అలాగే గుమ్మానికి పూలమాల కట్టాం, మామిడి తోరణాలు కట్టాం. ఇక్కడ ఏంటంటే గుత్తులు గుత్తులు కోసుకొచ్చేసి మామిడాకులు కట్టేస్తారు. కానీ మాకేంటంటే ప్రతి ఆకుని తెంపి ఒక పెద్ద దారానికి లైన్గా గుచ్చటమాట. మా చిన్నప్పుడు అంతా మేము ఇలాగే చేసేవాళ్ళం. ఆ గుచ్చి ఇది కడితేనే నాకు తృప్తిగా ఉంటుందండి, లేకపోతే అసలు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఏ పండుగ వచ్చినా సరే నేను ఇలాగే కడతాను. ఇలా కట్టడం వల్ల ఏంటంటే ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది, డెకరేషన్ బాగుంటుంది. నెక్స్ట్ మా పూజా మండపం మొత్తం అంతా పువ్వులతో అలంకరించేసాం, దీపం పెట్టాం. అండ్ ఉగాది పచ్చడికి రెడీ చేసుకుంటున్నాం. సో మీకు వీడియోలో కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడాం మేము. తీపు, పులుపు, చేదు, ఒకరు, కారం, ఉప్పు, వీటన్నిటి కోసం కొత్త చింతపండు, కొత్త బెల్లం, వేప పువ్వు, పచ్చి మామిడికాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ఇవన్నీ కలిపాం. మాకేంటంటే కొబ్బరి ముక్కలు యాడ్ చేయటం, అలాగే అరటిపండు, వేప పువ్వులు, పుట్నాల పప్పు, ఇవన్నీ కలిపి మాకు చిన్నప్పటి నుంచి ఈ వేప పువ్వు పచ్చడి చేసుకోవటం అలవాటు. కొంతమంది కారం కోసం పచ్చిమిర్చి వాడతారంట, మేమైతే మిరియాల పొడి వాడాము. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. మంచిగా అందులో నేను ఏమేమి వేసాను? కొబ్బరి, వేపపప్పులు, మ్యాంగో, పువ్వులు, వేప పువ్వులు, బెల్లం, వాటర్, చింతపండు నీళ్ళు, చక్కెర కూడదు, కారం, పచ్చిమిర్చి, అంతే. బాగుంది కదా. సో ఆన్ ద సేమ్ డే నాకు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది మియాపూర్లో. సో మేము ఉగాది సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్కి ప్రిపేర్ అవ్వాము. చిన్ను అయితే బ్రహ్మ క్యారెక్టర్ చేసిందండి. తనకైతే ఆ క్యారెక్టర్ బాగా నచ్చేసింది. నేనేమో ఆ తల పెట్టినప్పుడు తను మొయ్యగలనో లేదో అనుకున్నాను. ఒక 15 minutes అయితే బాగానే ఉంచుకుంది, తర్వాత అయితే చెప్తూనే ఉంది నొప్పి వస్తుంది అని చెప్పేసి. అలా 3 hours పైనే ఉంచుకుంది తను. నేనైతే తనకు చూస్తూనే ఉన్నాను, తన పెయిన్ తట్టుకుంటుందా లేదా అని చెప్పేసి. అమ్మ మనసు కదా. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా చేశారు. నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్స్తో చిన్న వీడియో తీసుకున్నారండి. And that's it for today's vlog. Thank you.